ఈజీ స్నాక్స్ మన దగ్గర ఉన్న సాల్టెడ్ బిస్కెట్స్తో పిల్లలకి స్నాక్స్ కానీ లేదంటే ఏదైనా కిటీ పార్టీ అప్పుడు మనం ఏదైనా డిష్ లాగా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ డిష్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు టమాటో సాస్, చిన్న చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న చీజ్ స్లైసెస్, సాల్ట్ బిస్కెట్స్, మొనాకో కానీ క్రాక్ జాక్ కానీ 50-50 ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్. గ్రేప్స్ లేదా ఎనీ సాలిడ్ ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. మైనేస్, ఆరిగానో, కారపూస, టూటీ ఫ్రూటీ, క్యాడ్బరీ షాట్స్ లేదా ఏదైనా చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక బిస్కెట్ తీసుకోండి. ఈ చీజ్ ఉంది కదా, ఆల్రెడీ నేను 4 స్లైసెస్గా చేసుకున్నాను. మీకు ఎలా చేయాలన్నది చూపిస్తాను. సో ఇలా తీసుకొని ఈ స్లైస్ని మిడిల్కి ఫోల్డ్ చేయండి. మనం నైఫ్తో కూడా కట్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేస్తే మీకు ఒక పీస్ స్లైస్ వచ్చేసింది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా ఒక చీజ్ స్లైస్ పెట్టుకోవాలి. దీనిపైన కొద్దిగా టమాటో కెచప్ ఆర్ ఎనీ సాస్ మీకు నచ్చింది. టమాటో కెచప్ అయితే కొంచెం బాగుంటుంది, కొంచెం స్వీట్గా సోర్గా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మైనీస్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజ్జీస్ ఏవైనా, నేనైతే ఆనియన్ వేస్తున్నాను ఫస్ట్ దాని మీద. ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్ కూడా. పిల్లలు అంటే బేసిక్గా పిల్లలకి కొంచెం నచ్చుతుంది ఫుడ్. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదైనా చెయ్యాలి, ఏం లేవు ఇంట్లో అనుకున్నప్పుడు మనం సింపుల్గా చేసి పెట్టేయచ్చు. ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అనమాట. లైట్గా క్యాప్సికమ్ అండ్ టమాటో వేసుకొని, నేను ఈ సీజనింగ్ వాడుతున్నాను. జస్ట్ లైట్గా ఇలాగా చల్లుకోండి. ఇది మనకి ఆరిగానో ఏంటి అని అంటే మనకి పిజ్జాస్తో వాటితో చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఇస్తారు. మీరు ఆ ప్యాకెట్స్ ఉంచుకున్న అవైనా యూస్ చేసుకోవచ్చు. సో ఒక్కటైతే రెడీ అయిపోయింది, మిగతావన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తాను. దీంట్లో మనం వెజిటేబుల్స్ బదులు ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా ఈ వెజిటేబుల్స్ కాదు అని అనుకుంటే మనం ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు తినే వేసుకోవచ్చు. కుకుంబర్ వేసుకోవచ్చు. ఎనీథింగ్ విల్ బి గుడ్. ఇందాక మొనాకో బిస్కెట్ తీసుకున్నా, ఇప్పుడు క్రాక్ జాక్ తీసుకున్నా. ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీ చాయిస్. అవైలబిలిటీ ఏది ఉందో అది తీసుకోవచ్చు. దీని మీద మనం చీజ్ స్లైస్ పెట్టుకుందాం. ఇఫ్ నీడెడ్ టమాటో సాస్ వేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మీరు మైనస్, 1 గ్రేప్, మీరు చెర్రీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం సాలిడ్గా మనం కొరికి తినేటట్టు ఉంటే కొంచెం బాగుంటుంది. స్ట్రాబెర్రీస్ ఆర్ ఎనీథింగ్, ఇవి పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తాయి. టూటీ ఫ్రూటీ, ఇలా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. అంతే, ఇది ఒక డిఫరెంట్ అనమాట. నేను ఒక 2-3 మోడల్స్ చూపిస్తున్నాను మీకు, అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ద అదర్ వన్ ఈస్ ఇది 50-50 బిస్కెట్. చీజ్ స్లైస్, కొద్దిగా టమాటో కెచప్ లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మైనీస్ ఉంటేనే బాగుంటుంది. మైనీస్ బదులు మీరు ఇంకేమైనా ఏమంటారు స్వీట్ ఆనియన్ కానీ ఏదైనా సాసెస్ వాడుకోవచ్చు. మైనీస్ కొంచెం బాగుంటుంది. ఇంకా మనం ఆలు అది స్టఫ్ అంటే కొంచెం కుక్ చేసుకొని దాన్ని కూడా స్టఫ్లా చేసుకోవచ్చు. లైట్గా కారపూస వేసుకోండి. అంతే, ఇదొక వెరైటీ. చక్కగా మీరు మీ పిల్లల చేత కూడా చేయించుకోవచ్చు. మనం పిల్లలకి సమ్మర్ వెకేషన్లో కూడా ఏదో చిన్న యాక్టివిటీ చేయించినట్టు ఉంటుంది. వాళ్ళ చేత కూడా మనం చేయించవచ్చు చక్కగా. దే విల్ ఎంజాయ్ ఇట్. ఇది వితౌట్ చీజ్ చేస్తున్నానండి. జస్ట్ బిస్కెట్ మీద సాస్ వేసుకోండి. మనకి చీజ్ ఇంట్లో లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. లైట్గా మైనస్, చూసారు కదా. దీంట్లో నేను బిస్కెట్, చీజ్, టమాటో సాస్, మైనీస్ అండ్ కారపూస వేసాను. అండ్ దీంట్లో వచ్చేసి బిస్కెట్ అనేది కామన్ ఎందులోనైనా. ఇందులో టమాటో సాస్, మైనీస్ ఇంకా టూటీ ఫ్రూటీ వేసాను. ఇక ఇది వచ్చేసి చీజ్, టమాటో సాస్, మైనీస్ అండ్ టమాటో పీసెస్ చిన్న చిన్నగా చాప్ చేసుకునేవి, ఇంకా ఆర్గానో
ఇది వచ్చేసి బిస్కెట్, చీజ్, మైనీస్, ట్యూటీ ఫ్రూటీ అండ్ బ్లాక్ గ్రేప్. ఇందులో వచ్చేసి బిస్కెట్, చీజ్, టొమాటో సాస్, మైనీస్, ఇంకా వెజిటేబుల్స్ టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకున్నాను. అలాగే ఆర్గానో పౌడర్ వేసుకున్నాను సీజనింగ్కి. అండ్ ఇందులో వచ్చేసి బిస్కెట్, చీజ్, టమాటో సాస్, మైనీస్, కారపూస అండ్ గ్రేప్ పెట. ఇందులో వచ్చేసి బిస్కెట్, చీజ్, టమాటో సాస్, మైనీస్, క్యాప్సికమ్ ఇంకా సీజనింగ్. ఇది సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేశాను. పిల్లలకి చాక్లెట్స్ అవి ఇష్టం కాబట్టి ఒక బిస్కెట్ తీసుకున్న, దానిపైన చీజ్ పెట్టాను, దాని మీద కొద్దిగా ట్యూటీ ఫ్రూటీ వేసి డైరీ మిల్క్ షార్ట్స్ అమ్ముతారు కదా, అవి ఒక 3 ప్లేస్ చేశాను. అండ్ ఇట్ లుక్స్ యమ్మీ అండ్ టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. పిల్లలకి బేసిక్గా చాక్లెట్స్ అంటే ఇష్టం, సో మా బాబుకి కూడా నచ్చింది. సో ఐ ప్రిపేర్డ్ దిస్, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇది లాస్ట్. దీనికి వచ్చేసి బిస్కెట్ తీసుకున్నాను, దానిపైన చీజ్ స్లైస్, టొమాటో కెచప్ అండ్ మైనీస్, కొద్దిగా ఆనియన్స్ అండ్ సీజనింగ్ వేసా. అంతే. మీకు నచ్చిన ఫ్రూట్స్తో మీరు గ్రేప్స్ కానీ పైనాపిల్ కానీ ఏదైనా యూస్ చేయండి. టేస్టీ అండ్ ఈజీ స్నాక్ ప్రిపేర్ చేయొచ్చు మీ పిల్లల కోసం, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా. సో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు నచ్చితే, నచ్చకపోయినా కూడా కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.